ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొని సమయం దగ్గర పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఓటు వేసినా వృధా అవుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎంపీ గెలిచినా ఉపయోగం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం కూడా లేదు. చేసిన దోపిడీ చాలు, చేసిన అధికార దుర్వినియోగం చాలు, చేసినటువంటి మాఫియా రాజ్యం చాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు వేసినా ఆ ఓటు దుర్వినియోగం అవుతుంది. ఒక్క ఓటు వేసినా అది వృధా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వీళ్ళు ఢిల్లీలోకి వచ్చి చేసేది ఏమీ లేదు. బీఆర్ఎస్ ఒక ఎంపీ సీటు గెలిస్తే తెలంగాణ కొరిగేది ఏమీ లేదు. ఎంపీ ఏం చేస్తాడో కూడా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీటు రాకపోయినా తెలంగాణ ప్రజలకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మీ అందరికి మనవి చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అవసరం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు వేసినా ఒక్క ఎంపీ గెలిచినా అది వృధా అవుతుంది. కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి లేడు, వాళ్ళకి ఎవరూ లేరు. వాళ్ళ ఉన్నటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈరోజు ఆయన కూడా ఈరోజు రేపో మాపో పూర్తిగా రాజకీయాల నుంచి ఉపసంహరించుకున్న ఆశ్చర్యపోకూడదు.